ఇదంతా కూడా ఇది సాహో వెరైటీ నార్. ఇది నేనే తోటల నర్సరీ అంటే నేనే నేలపైన నారు పోసుకున్న. దాని వీడియోలు కూడా నేను పోస్ట్ చేసిన, ఇలా కావాలంటే చూడవచ్చు. ఇది ముదిరిపోయిన నారు. ఇది నేను వేసినప్పుడు ఎండకు వేస్తే బతకట్లేదు అని ఒక వీడియో కూడా నేను చేసిన, కావాలంటే చూడవచ్చు. ఆ నారు ఏ విధంగా పెంచిన అనేది కూడా. ఈ చెట్లు వేసి నేను దాదాపు 10 రోజులుగా వస్తుంది. నేను సాహో 3 ప్యాకెట్లే తీసుకొచ్చి నేలపైననే పెంచిన. మంచిగా నచ్చింది, కానీ నాకు అంత సరిపోలేదు. మళ్ళీ నేను నర్సరీ నుంచి తెప్పించేసిన. అది అటు పైన ఉంది, ఆ పైన పెట్టిన కూడా మీకు చూపిస్తా. అంతా చచ్చిపోయింది ఎండలకు. వర్షాలు అయితే మా సైడు అస్సలు పడట్లేదు, ఘోరంగా ఎండలే ఉన్నాయి. ఇట్లా నాట వేస్తే టమాటా తీసుకొచ్చి అట్లా వెంటనే చచ్చిపోతున్నాయి. ఇది ఏంటంటే ఒకరోజు మొత్తానికైతే 2 వర్షాలు పడ్డాయి మాకు. అది కూడా ఒక 1 అవర్ అట్లా ఒక 3 రోజులకు 4 రోజుల గ్యాప్ల మధ్యలో 2 ఆనలు పడ్డాయి. ఆ 2 ఆనలు పడ్డప్పుడైతే నేను ఇది టమాటా పెట్టినప్పుడు ఇట్లా కొన్ని బతికినాయి, దాదాపు బాగానే కూడా చచ్చిపోయినాయి. ఇదైతే ముదిరిపోయిన నారే. ఇది నేను నాటేసేటప్పటికే దీని వయసు వచ్చేసి 30 రోజుల పైననే ఉండే. అంత నారుమడిల్ని అంత పూతకచ్చి ఉండే నారు, బాగా హైట్ పెరిగిన ఉండే. ఇప్పుడిప్పుడే కొంచెం సెట్ అవుతుంది, కానీ ఎండలు బాగా ఘోరంగా ఉన్నాయి. అసలు ఏమాత్రం వాతావరణం చల్లగా లేనే లేదు. ఎండాకాలం కంటే విపరీతంగా వేడి ఉంది. విషయం అయితే ఇది. నేను ఇంకా పైన కూడా మీకు చూపిస్తా. అంత నారంతా కూడా ఇట్లా పెట్టినామంటే ఎంబటనే చచ్చిపోతుంది. కొంచెం వాతావరణం చల్లబడి ఉంటే బాగుండేది. ఏమాత్రం వాతావరణం చల్లగా ఉండట్లే. ఇవి దాదాపు పెట్టి 10 రోజులు అవుతుంది ఈ చెట్లు పెట్టేసి. ఆ పైన ఉన్నది ఇది పెట్టినాక మనకు నారు సరిపోకపోతే తీసుకొచ్చి పెట్టిన అది చూపిస్తా. ఇప్పుడు మొత్తం అంతా కూడా గడ్డే ఉంది బాగా. మీకు ఇది చల్లగా ఉండి వాతావరణము చెట్టు అనేది కోలుకుంటే మీకు మంచిగా కనబడేది. గడ్డే ఎక్కువ ఉంది, నారైతే మీకు కనబడకపోవచ్చు. టమాటా చెట్లు ఇప్పుడైతే ఆ పై పెట్టి చూపిస్తాను మీకు. ఇక్కడ నుంచి మొదలు పెడితే అట్లా లాస్ట్ వరకు మల్చింగ్ సీట్ కనబడేది. అదంతా కూడా టమాటానే వేసిన. ఇప్పుడు మీకు అసలు టమాటా చెట్లు బెడ్ల పైన కనబడకపోవచ్చు, మొత్తం గడ్డ కనబడుతుంది. టమాటా చెట్లు బాగా చిన్నగా ఉన్నాయి. ఇదంతా కనబడేదంతా కూడా నేను 8,000 చెట్లు నర్సరీ నుంచి తెప్పించేసిన. మనం వేసిందేమో ఇప్పుడు అటు ఉంది కదా, అటు కనబడేది అనలేసిన. అంటే నేను నేలపైన పెంచిన నార అది అంతే వరకే సరిపోయింది. దీనికి సరిపోకపోతే దీనికి తీసుకొచ్చి నర్సరీ నుండి తీసుకొచ్చేసిన. ఇప్పుడు చూపిస్తాను మీకు చెట్లు ఏ విధంగా ఉన్నాయని. ఇట్లున్నాయి, దగ్గర నుండి చూపిస్తేనే కనబడుతుంది. పైనుంచి నిలబడి చూపిస్తే అసలు గడ్డి తప్ప ఏం కనబడట్లే. చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి. కొన్ని చచ్చిపోయినాయి కూడా. ఇంకో 2,000 చెట్ల వరకు పడవచ్చు. అది వర్షం పడ్డప్పుడు తీసుకొచ్చేస్తా అని నేనే ఇంకా పెట్టలేదు, ఎందుకంటే ఇవే బతకట్లేదని. ఇందులో కూడా కొన్ని చచ్చిపోయినాయి. ఈ మాదిరి చూడండి, చచ్చిపోయింది. ఇక్కడ కూడా అన్నీ కూడా డబుల్ మొక్కనే వేసిన. నేను డబుల్ మొక్కనే వేసిన. గడ్డి సన్నగడ్డి ఉంది, తుంగ కూడా బాగా విపరీతంగా ఉంది. ఈ గడ్డికి కూడా ఏ మందు స్ప్రే చేస్తా అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో నేను మీకు చెప్తా. దీనికి స్ప్రే చేసేటప్పుడు తుంగకు, సన్నగడ్డికి, అలంకు అన్నిటికీ ఏ మందులు స్ప్రే చేస్తున్నా అనేది ఇంకో వీడియో కూడా చేస్తా. ఇది తెల్లగా కనబడేది నిన్ననే మందు స్ప్రే చేసిన. ఏంటంటే మోనో ఇంకా సల్ఫర్, మళ్ళీ NPK 19 అవి కూడా చూపిస్తా. అవి డోసేజ్ ఎంత అనేది కూడా మీకు చెప్తా. నిన్న సాయంత్రం స్ప్రే చేసిన. ఇది వచ్చేసి మోనోక్రోటోఫాస్ 36% SL అని ఉంది. ఇది వచ్చేసి మోనోక్రోటోఫాస్ మొక్కకు మెతకదనం ఇస్తుంది. అట్లనే ఇది ఒక పురుగు మందు.
తామర పురుగులు కానీ కొంచెం తెల్లదోమను కూడా కంట్రోల్ చేస్తుంది. తెల్లదోమ, పచ్చదోమ, నల్లి, పేనుబంక, సన్న పురుగు, లద్దె పురుగు అన్నింటికి కూడా కంట్రోల్ చేస్తుంది. ఇది వచ్చేసి ఒక పంపుకు మనం 30 నుంచి 35 ml కూడా వేసుకోవచ్చు ఒక ఎకరానికి. ఇప్పుడు ఇది చిన్న స్టేజ్ కాబట్టి ఈ రకంగా ఉంది కాబట్టి మనం ఈ స్టేజ్లో ఎకరానికి 250 నుంచి 350 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు. కొంచెం పంట బాగుంటే 500 ml వరకైనా స్ప్రే చేసుకోవచ్చు. ఇది వచ్చేసి ఒక ½ లీటర్ మీకు 250 ml వచ్చేసి 230 నుంచి 250 వరకు వస్తుంది. లీటర్ అంటే 800 నుంచి 950 వరకు రావచ్చు. ఒక్కొక్క కంపెనీ మోనోక్రోటోఫాస్ అనే చాలా కంపెనీలలో ఉన్నది. ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క విధంగా ఉంటుంది. మళ్ళీ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఇస్తారు. దీంతో పాటు ఇది వచ్చేసి సల్ఫర్ 80%. ఈ సల్ఫర్ని దీన్నే మట్టి సల్ఫర్ అంటారు, గంధకం అని కూడా అంటారు. ఇది వచ్చేసి మొక్కకు భూమిలో నుంచి పోషకాలు తీసుకోవడానికి ఇది పనిచేస్తుంది. అట్లనే ఇది ఒక ఫంగిసైడ్, పైన బూజు తెగులు కానీ ఇంకా ఇటువంటి మచ్చలు కానీ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఈ రెండిటితో పాటు ఈ సల్ఫర్ వచ్చేసి ఒక ఎకరానికి స్ప్రే చేసుకుంటే 250 గ్రాములు సరిపోతుంది. ఒకవేళ డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటే 1 kg వరకు ఇవ్వచ్చు. లేకపోతే మనం చెట్టు మొదల్లో వేస్తే 3 kg వరకు ఒక ఎకరానికి వేసుకోవచ్చు. ఇది సల్ఫర్ అనేది ఒక ఫంగిసైడ్ కాకుండా న్యూట్రిషన్స్ కూడా మాదిరి కూడా సూక్ష్మ పోషకాల మాదిరి కూడా పనిచేస్తుంది. ఇప్పుడు చెట్టు వేరు వ్యవస్థ డెవలప్ చేయడానికి కూడా సల్ఫర్ అనేది పనిచేస్తుంది. ఇది వచ్చేసి సల్ఫరు, దీని కాస్ట్ కూడా తక్కువనే. నాకు 500 గ్రాములు వచ్చేసి 80 నుంచి 100 రూపాయల వరకు ఇస్తారు. ఇవి రెండిటితో పాటు ఇది NPK 1919. ఈ 3 కాంబినేషన్ అయితే స్ప్రే చేసిన. ఇది గ్రోమర్ వాళ్ళది కోరమండలు. దీని MRP వచ్చేసి 235 ఉన్నది. మనకు 180 నుంచి 200 వరకు అయితే దొరుకుతుంది. నెక్స్ట్ ఈ గడ్డి మందుకు కానీ నెక్స్ట్ ఇంకా ఏది స్ప్రే చేస్తున్నా అనేది, ఎన్ని రోజులకు స్ప్రే చేస్తున్నా అనేది మీకు తర్వాత ప్రతి వీడియోలో కూడా అప్డేటు నేను ఏ విధంగా చేస్తున్నా అనేది ప్రతిదీ కూడా వీడియో అప్లోడ్ చేస్తాను. ఈ మొక్క అయితే ఇప్పుడు జస్ట్ 7 రోజుల మొక్కనే. ఎండలు మాత్రం ఇప్పుడు 7 అవుతుంది. 7 గంటలకే విపరీతమైన ఎండ ఉన్నది. చెట్లు ఎండకు అసలు ఏమాత్రం కోలుకుంటలేవు. కొంచెం చల్లదనంతో ఉంటే ఈ పాటికి చెట్లు బాగుండేటి. ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్.